నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు మామూలుగా లేవు. ఈడీ ఛార్జ్షీట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లు ఉండడంతో హీట్ పీక్స్కు చేరుకుంది. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. అందులో కేజ్రీవాల్, కవిత పేర్లు ఉండటమే హీట్ పెంచింది. ఇంతకీ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పక్కా ఆధారాలున్నాయా? గోవా ఎన్నికల్లో ఆప్ వాడింది లిక్కర్ స్కామ్ డబ్బేనా? లిక్కర్ స్కామ్లో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ ప్రకంపనలు. ఛార్జ్షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత పేర్లు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు పక్కా ఆధారాలున్నాయా? గోవా ఎన్నికల్లో ఆప్ వాడింది లిక్కర్ స్కామ్ డబ్బేనా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ప్రభుత్వాలని షేక్ చేసి పారేస్తున్నాయి. ఈడీ ఛార్జ్షీట్లో ప్రముఖుల పేర్లు వెలుగు చూడడంతో హీట్ పీక్స్కు చేరుకుంది. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. కానీ ఇందులో ఎక్కువగా హైలైట్ అవుతున్నవి, వార్తల్లో హెడ్లైన్గా మారుతున్నవి రెండు పేర్లు. అందులో ఒకటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరైతే రెండోది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు. వీరిద్దరి పేర్లు నిందితుల లిస్టులో లేకపోయినప్పటికీ రాజకీయంగా వేడి మాత్రం మామూలుగా లేదు. ఢిల్లీ మద్యం స్కామ్ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందన్న విషయాన్ని ఈడీ తమ ఛార్జ్షీట్లో పేర్కొంది. మరొక వైపు ఛార్జ్షీట్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. అలాగే ఆధారాలను ధ్వంసం చేసిన వారిలో కూడా కవిత పేరు ఉంది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులందినట్లుగా ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇది మొదటి ఛార్జ్షీట్ ఏమీ కాదు. నవంబర్ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసులో 3000 పేజీలతో ఈడీ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన ఈడీ 5 పేర్లు, 7 కంపెనీలను చేర్చింది. మొత్తం ఛార్జ్షీటుపై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ 6గురిని అరెస్టు చేసింది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 65 మందిని ప్రశ్నించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఈ కేసులో 100 కోట్ల చేతులు మారాయన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. హోల్సేల్ వ్యాపారంలో 12% లాభాలు, రిటైల్ వ్యాపారంలో 185% లాభాలు వచ్చేలా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయన్నది ఈడీ చెబుతున్న మాట. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఈడీ ఛార్జ్షీట్లో ఉంది. కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్ నుంచే కుంభకోణం కథ నడిచిందని ఈడీ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూపునకు ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే 100 కోట్ల ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని తీసుకువెళ్లి గోవా ఎన్నికల కోసం ఖర్చు పెట్టారంటోంది. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి స్ట్రాంగ్ రియాక్షనే వచ్చింది. ఈడీ ఇప్పటికీ 5,000 ఛార్జ్షీట్లు తయారు చేసి ఉంటుంది. వారిలో ఎందరికి శిక్ష పడింది? ఈడీని కేవలం ప్రభుత్వాలను పడగొట్టడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి వాడుతున్నారనేది కేజ్రీవాల్ కౌంటర్. టోటల్గా ఈడీ ఛార్జ్షీట్ అంతా ఓ కట్టుకథగా ఆయన కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఉప్పు నిప్పుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రస్తావించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మొదటి నుంచి లిక్కర్ స్కామ్లో కవిత ప్రస్తావన తెస్తూనే ఉంది ఈడీ. ఓసారి ఆమెను ఈడీ అధికారులు విచారించారు కూడా. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు భాగస్వామ్యం ఉందన్న ఈడీ అందులో కవిత తరఫున అరుణ్ పెల్లై ప్రతినిధిగా ఉన్నారని పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి శ్రీనివాసరావును కూడా ఇప్పటికే విచారించింది. అతని వాంగ్మూలాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. నిందితులతో కవిత ఢిల్లీ ఓబరాయ్ మిడిన్స్లో, హైదరాబాద్లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారన్నది ఈడీ చెబుతున్న మాట. అంతేకాదు సాక్ష్యాలు ధ్వంసం చేసిన వ్యవహారంలోనూ ఆమె పేరును ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. అయితే కుంభకోణం వ్యవహారంలో మొత్తం 170 ఫోన్లు వాడగా అందులో 153 ఫోన్లను ధ్వంసం చేశారని, కేవలం 17 ఫోన్లు మాత్రమే రికవరీ చేశామని ఈడీ చెబుతోంది. ఇక లిక్కర్ స్కామ్ ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించడంపై బీఆర్ఎస్ నేతలు ఒక రేంజ్లో మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోటల్గా ఈ లిక్కర్ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఈడీ జోరు పెంచుతున్న కొద్దీ వేడి కూడా పెరుగుతూ పోతోంది. రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. లెఫ్టా రైటా, ముందుకా వెనక్కా, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. కారుపై అదే పనిగా కత్తులు దూస్తున్న పొంగులేటి,
ప్రస్తుతం చౌరస్తాలో నిలబడ్డారు. ఈసారి కూడా రాంగ్ రూట్లో వెళ్తే మరో 5 ఏళ్లు ఇబ్బందులు తప్పవు. అందుకే తొందరపడటం లేదు. ఆహ్వానాలు అయితే అందుతున్నాయి. రండి 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 దయచేయండి అంటూ పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కాకపోతే ఒక్కటే చిక్కు, తనొక్కడికే కాదు తన గ్యాంగ్ మొత్తానికి టికెట్లు ఇవ్వాల్సిందేనని పొంగులేటి పట్టుబట్టంతో అటు పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయి. అందుకే పొంగులేటి అండ్ టీం చేరికల వ్యవహారం ఎటూ తేలడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నది పాడుకోవడానికి బాగుంటుందే కానీ దాన్ని జీవితానికి అప్లై చేస్తేనే నొప్పి తెలుస్తుంది. అంబాసిడర్ కారెక్కితే లైఫ్ బిందాస్గా ముందుకు సాగిపోతుందని అనుకున్నారు పొంగులేటి. కాకపోతే కారులో సీట్ అయితే దొరికింది కానీ ఎన్నికల్లో టికెట్ మాత్రం దక్కలేదు. ఇంకా కారుతో కాపురం సరికాదని విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. ఏ రాజకీయ నాయకుడైనా గోడ దూకాలని డిసైడ్ అయినప్పుడు సొంత పార్టీపై ఓ 4 రాళ్లేసి గుడ్డ కాల్చి మేదేసి కొంత బురద జల్లేసి బయటకు పోవటం అనేది రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇదే సంప్రదాయం నేతలంతా ఫాలో అవుతున్నారు. పొంగులేటి కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. పార్టీ మారక ముందే, ఏ పార్టీలోకి వెళ్తారో ప్రకటించక ముందే సొంత పార్టీని చెడామడా తిట్టిపారేస్తున్నారు. మొదట్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అసమ్మతి రాగమే వినిపించారు. ఇప్పుడు ఇది దండయాత్రగా మారుతోంది. ఆ మధ్య ఈ ప్రభుత్వం ఉండేది ఇంకో 2-3 నెలలే అంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇలా తన విమర్శలకు పదును పెంచుతూ ధీటుగానే దాడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న మదిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి అధికార మదంతో కొందరు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని హాట్ కమెంట్స్ చేశారు. గులాబీ పెద్దల మాట విని లక్షల మందితో ఆ పార్టీలో చేరితే నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేని కొందరి ఓటమికి తానే కారణమని చెప్పి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అన్న విషయాన్ని బయటకు కక్కేశారు. పార్టీలో చేరిన కొంతకాలానికే ఎందుకు పొంగులేటిని పక్కన పెట్టారు అన్న దానిపై ఎప్పుడూ ఒకటే గుసగుస వినిపించేది. ఇప్పుడు తనకు టికెట్ దక్కకపోవడానికి కారణం అదేనని తేల్చేశారు. బీఆర్ఎస్ పై విమర్శల సంగతి సరే, మరి ఏ పార్టీలోకి వెళ్తున్నారో అన్న దానిపై పొంగులేటి ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు. తొందరపడి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బందులు తప్పవేమో అన్న ఆలోచనలో పొంగులేటి ఉన్నట్టుగా టాక్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న సూత్రం ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అటు ఇటుగా మార్చి నెలాఖరి వరకు బీఆర్ఎస్ పై దాడి కొనసాగించి ఆ తర్వాత పార్టీ మారితే విమర్శల ఫ్లో కంటిన్యూ చేయొచ్చు అన్న ఆలోచన పొంగులేటి మదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎటువైపు దూకుతారు అన్న విషయంపై ఆయన వర్గానికి కూడా సరైన క్లారిటీ లేదు. ఇప్పటి వరకు పొంగులేటి ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలోని పినపాక, ఇల్లందు, మదిరి నియోజకవర్గాల్లో తన అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ప్రధాన టార్గెట్ బీఆర్ఎస్ పార్టీయే. ఇంతకాలం పార్టీలో పడిన ఇబ్బందులు, పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది అన్న దానిపై వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల పాటు ఖమ్మం జిల్లా వార్తల్లో తానే హెడ్లైన్గా నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారని అన్న దానిపై అందరిలో కూడా ఆసక్తిని పెంచే విధంగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఏ స్థాయిలో పొంగులేటి విమర్శల వర్షం కురిపిస్తున్నా బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్తో పాటు ఇతర కీలక నేతలే టార్గెట్గా చేస్తున్న విమర్శలపై పార్టీ చర్యలు తీసుకుంటే అది కూడా తనకు కలిసి వస్తుందనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంగబలం, అర్ధబలం మెండుగానే ఉంది. ఆయన వెనక పెద్ద సైన్యమే ఉంది. బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీ, అధికార పార్టీపై ధిక్కార జెండా ఎగరేసిన పొంగులేటి ధైర్యానికి అవే ప్రధాన కారణాలు. అలాంటి లీడర్ను తన పార్టీలోకి లాగేస్తే తమకు లాభిస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. మొదట బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆయన అసంతృప్తి వెల్లగక్కినప్పుడు బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. రేపో మాపో కాషాయ జెండా భుజానికి ఎత్తుకుంటారని వార్తలు వినిపించాయి. కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. దీనికి ఒక కారణం ఉంది. కొన్నది వంకాయ, కుసిరేది గుమ్మడికాయ అన్న చందాన పొంగులేటి గొంతెమ్మ కోరికలు కోరటం వల్లే బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది అన్న వాదన వినిపించింది. ఎందుకంటే ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో అసమ్మతి గళం వినిపించడంతో పాటు తనతో పాటు తన వర్గీయులు కూడా ఈసారి పోటీ చేయటం పక్కా అని పదే పదే చెబుతున్నారు పొంగులేటి. పొంగులేటికైతే టికెట్ హామీ ఇస్తామే కానీ అంతమందికి టికెట్ హామీ ఇవ్వటం ఎలా సాధ్యం? ఇదే ప్రశ్నను చాలా పార్టీలు సంధిస్తున్నాయట. అందుకే చేరిక చర్చలు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనేది అంతా చెబుతున్న మాట. ప్రస్తుతం పొంగులేటికి బీజేపీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీలు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాయట. కాకపోతే వచ్చిన చిక్కేంటంటే ఆయన వర్గీయులకు టికెట్ హామీ ఇవ్వలేమని చెబుతున్నాయట. అయితే ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కూడా నాతో పాటు మీరు కూడా ఈసారి పోటీ చేయటం పక్కా
అని పదే పదే చెప్పి ఇప్పుడు తన స్వార్థం చూసుకుని ఏదో ఒక పార్టీలో చేరిపోతే తన వర్గం తనకు దూరం అయ్యే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే ఎటు పోవాలో పొంగులేటి తేల్చుకోలేకపోతున్నారనేది ఖమ్మం పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకే వేచి చూస్తే కాలమే సమాధానం చెబుతుంది అన్న సూత్రాన్ని అనుసరించి కామ్గా ఉన్నారట. పొంగులేటి వర్గంలో అందరికీ టికెట్ హామీ ఇవ్వలేం, కానీ మిగతా పదవులు మాత్రం ఇస్తామన్న హామీలు కొన్ని పార్టీలు ఇస్తున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. ఏ పార్టీలోకి వెళ్లాలన్నది పొంగులేటి ఇప్పటికే డిసైడ్ అయినప్పటికీ దానికి అనుగుణంగా తన వర్గాన్ని కన్విన్స్ చేసే పనిలో ఉండటం వల్లే చేరిక ఆలస్యం అవుతుంది అన్న వాదన లేకపోలేదు.